ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం సాక్షాత్తు దేవుడు తన గురించి తాను ఇస్తున్న సాక్ష్యం. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆశపడే వారికి ఇది ఒక గొప్ప ప్రోత్సాహం. దేవుడు మన పట్ల ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో, ఆయనను మనం ఎలా చేరుకోవాలో ఈ వచనం వివరిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని అన్నాడు. దేవునితో మనకున్న సంబంధం ఎప్పుడూ పరస్పరమైనది. మనం దేవునిని హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆయన ప్రేమ మన జీవితంలో మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. దేవునిని ప్రేమించడం అంటే ఆయన మాటను గౌరవించడం మరియు ఆయనతో సమయాన్ని గడపడం. మనము దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఆయన మనకు అండగా ఉంటాడు. లోకపు ప్రేమలు మారవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారదు. అది మనల్ని బలపరుస్తుంది మరియు మనల్ని హెచ్చిస్తుంది. ఉదాహరణకు, అబ్రహాము దేవునిని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మాట కోసం తన దేశాన్ని, బంధువులను, చివరకు తాను ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును సైతం అర్పించడానికి సిద్ధపడ్డాడు. ప్రతిఫలం, దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచాడు. అబ్రహాము చూపిన విశ్వాసానికి మరియు ప్రేమకు ప్రతిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి గొప్ప జనముగా చేశాడు. అలాగే లాజరు సోదరి అయిన మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె తన వద్దనున్న అత్యంత విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలకు పూసి తన ప్రేమను చాటుకుంది. ప్రతిఫలం, లోకమంతా ఆమె చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటుందని యేసు చెప్పారు. ఆమె ఎంచుకున్న ఉత్తమమైన దానిని దేవుడు ఆమె నుండి తీసివేయలేదు. ప్రియులారా, దేవుని ప్రేమను పొందడం ఒక భాగం అయితే ఆయన ప్రేమలో నిలకడగా ఉండడం మరొక భాగం. అబ్రహాము, మరియా వంటి జీవితాలు మనకు నేర్పించే ప్రధాన సత్యం ఏమిటంటే, మనం దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత మన జీవిత గమనాన్ని మారుస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో యేసు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని అన్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం. లోక సంబంధమైన ఆకర్షణలు, బంధాలు కాలక్రమేణా మారవచ్చు, కానీ దేవునిపై ప్రేమను పెంచుకున్న వ్యక్తి ఏ కష్టకాలంలోనైనా చలించడు. ఎందుకంటే ఆయనను ప్రేమించే వారికి సమస్తము మేలుకరముగా జరుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం దేవునికి ఇచ్చే సమయం లేదా త్యాగం ఎన్నటికీ వృధా పోదు. అబ్రహాముకు స్నేహితుడు అనే గౌరవం, మరియకు మర్చిపోలేని జ్ఞాపకార్థం లభించినట్లుగానే ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరికి దేవుడు తన సన్నిధిని, శాంతిని మరియు పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని అన్నాడు. లోకంలో దేనిని వెతకాలన్నా చాలా ప్రయాసపడాలి, అయినా అది దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కానీ దేవుని జ్ఞానాన్ని జాగ్రత్తగా వెతికేవారు ఖచ్చితంగా దానిని కనుగొంటారు. ఇది దేవుడు ఇస్తున్న ఒక అద్భుతమైన హామీ. అంటే ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా దేవుని ఆలోచనల కోసం ఆశపడడం. మనకు జ్ఞానం అవసరమైనప్పుడు దేవుణ్ణి అడిగితే ఆయన దానిని ధారాళంగా దయచేస్తాడు. మనం దేవుని జ్ఞానాన్ని కనుగొన్నప్పుడు మనము జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొంటాము. మనం ఏ మార్గంలో వెళ్ళాలో ఆ జ్ఞానమే మనల్ని నడిపిస్తుంది. ఉదాహరణకు, సొలొమోను తనకు రాజ్యము, సంపదలు కావాలని కోరుకోలేదు. దేవుని ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి వివేకము గల హృదయమును, జ్ఞానమును ప్రసాదించమని దేవుణ్ణి అడిగాడు. ప్రతిఫలం, దేవుడు సొలొమోనుకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా అతను అడగని ఐశ్వర్యమును, ఘనతను కూడా ఇచ్చాడు. లోకంలో అతని కంటే జ్ఞాని మరెవ్వరూ లేనంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు. అలాగే బబులోను రాజు కలగన్నప్పుడు దానికి భావం తెలియక అందరూ కలవరపడుతున్న సమయంలో దానియేలు తన స్నేహితులతో కలిసి పరలోకమందున్న దేవుని జ్ఞానం కోసం జాగ్రత్తగా ప్రార్థించి వెతికాడు. అప్పుడు దేవుడు ఆ మర్మమును దానియేలుకు బయలుపరిచాడు. ఆ జ్ఞానమే దానియేలును బబులోను సామ్రాజ్యంలో అందరికంటే 10 శ్రేష్ఠుడిగా నిలబెట్టింది. ప్రియులారా, దేవుని జ్ఞానాన్ని వెతకడం అంటే మన స్వబుద్ధిని పక్కన పెట్టి సర్వజ్ఞాని అయిన దేవుని ఆలోచనలకు మన జీవితంలో చోటు ఇవ్వడం. సొలొమోను మరియు దానియేలు జీవితాలు మనకు నేర్పించే పాఠం ఇదే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న యెడల ఆయనను అడగవలెను, ఆయన అందరికీ ధారాళముగా దయచేయువాడు అని. మనం హృదయపూర్వకంగా అడిగినప్పుడు ఆయన మనకు మార్గదర్శకత్వం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకపు జ్ఞానం గందరగోళానికి దారితీయవచ్చు, కానీ
దేవుని జ్ఞానం మన మార్గానికి వెలుగుగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఆ జ్ఞానమే మనకు బోధిస్తుంది. దేవుని జ్ఞానాన్ని కనుగొన్న వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్న వాని వలె ఉంటాడు. శోధనలు, సమస్యలు ఎదురైన ఆ వ్యక్తి కదలక స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర పరలోకపు పరిష్కారాలు ఉంటాయి. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏదైనా విషయంలో నాకు తోడు ఎవరున్నారు, నాకు మార్గం చూపించేవారు ఎవరు అని ఆలోచిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీరు ప్రేమించే దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో మిన్నగా దేవుని జ్ఞానాన్ని వెతకండి. మీరు ఆయనను వెతికితే ఆయన మీకు దొరుకుతాడు. ఆయన మీకు ఇచ్చే ఆలోచనలు మిమ్మల్ని ఇతరుల కంటే ఉన్నత స్థితిలో నిలబెడతాయి. మీరు వెళ్ళే ప్రతి చోట దేవుని ప్రేమ మీకు తోడే ఉండునుగాక. ఆయన జ్ఞానం మీ హృదయంలో నివసించి మీరు చేసే ప్రతి పనిని సఫలం చేయునుగాక. మీ కుటుంబం దేవుని కృపతో నిండి ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమించుచున్నావని, నిన్ను జాగ్రత్తగా వెతుకువారు నిన్ను కనుగొందురని, నీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆశపడే వారికి ఇది ఒక గొప్ప ప్రోత్సాహం అని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ ప్రేమను పొందడం ఒక భాగం అయితే, నీ ప్రేమలో నిలకడగా ఉండడం మరొక భాగం గనుక, నిన్ను ప్రేమించడం అంటే నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడం గనుక, మేము లోకం వైపు చూడక నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారంగా ఉండటకు సహాయం దయచేయమని, నీ జ్ఞానాన్ని వెతకడం అంటే మా స్వబుద్ధిని పక్కన పెట్టి నీ ఆలోచనలకు మా జీవితంలో చోటు ఇవ్వడం గనుక, మేము హృదయపూర్వకంగా అడిగినప్పుడు నీవు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో సాంకేతిక జ్ఞానం కంటే మిన్నగా నీ జ్ఞానాన్ని వెతికే వారంగా ఉండుటకు కృప చూపమని, మేము చేసే ప్రతి పనిని సఫలం చేసి మా కుటుంబాన్ని నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.